హైదరాబాద్ నగరం మరోసారి ఉలిక్కి పడింది. ఏంటి అంటే గనక డ్రగ్స్ కలకలం రేపాయి. అంటే ఎప్పుడూ చాలా సార్లు దొరుకుతా ఉంటాయి కదా! డ్రగ్స్ అనేవి చాలా సార్లు పట్టుబడ్డారు. ఎంతోమంది సినీ ప్రముఖులపై కూడా ఆరోపణలైతే వచ్చాయి. ఇందులో పెద్ద కలకలం రేపేదేముంది అని చాలామందైతే అనుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైనా పట్టుబడినప్పుడు డ్రగ్స్ రాకెట్‌లో, ఈ పార్టీల్లో పట్టుబడినప్పుడు చాలా వరకు ఎక్కువగా దొరికేది నైజీరియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇలా దొరుకుతూ ఉంటారు. అయితే ఈసారి అలా కాదు. వేరే విధంగా పట్టుబడ్డారు. సో, అందువల్ల అయితే గనక నగర ప్రజలు ఇప్పుడు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఎవరని చూస్తే పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం రేపాయి. ఈసారి 5గురు విద్యార్థులు, కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థుల వద్ద అయితే గనక డ్రగ్స్ దొరకడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టంలో డ్రగ్స్ కలకలం రేపాయి. నాగార్జున సర్కిల్ సమీపంలో డ్రగ్స్ తీసుకుంటున్న 5గురు విద్యార్థులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌నైతే గనక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ 5గురు విద్యార్థులు ఒకే కాలేజీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అంటే ఎప్పుడైనా గతంలో ఏదైనా రేవ్ పార్టీలు అని చెప్పేసి జరుగుతుండేవి. అలాంటి చోట్ల డ్రగ్స్ అయితే దొరుకుతాయి తప్ప విడిగా అంత గమ్మున ఎక్కువ డ్రగ్స్ దొరకడం ఉంది. ఇప్పుడు కాలేజీ విద్యార్థుల వద్ద కూడా చాలా ఎక్కువ మోతాదులో డ్రగ్స్ అయితే గనక లభ్యమవడం ఇప్పుడు షాకింగ్ అయితే కలిగిస్తోంది. అసలు వీరు డ్రగ్స్ ఎక్కడి నుంచి సేకరించారు? ఇందులో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా నగరం ఉలికిపడింది. కాలేజీలో చదువుకునే విద్యార్థులు ఎలా డ్రగ్స్‌తో అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ 10 గ్రాముల దగ్గరగా ఉండడం, ఇలా ఇంకెంతమంది ఉన్నారు? అసలు వీళ్ళకి ఎవరు సరఫరా చేస్తున్నారు? ఇప్పుడు అదంతా కూడా పోలీసులు అయితే గనుక లాగుతున్నారు. కాలేజీ విద్యార్థులు ఎలా డ్రగ్స్‌తో పట్టుపడడం ఇప్పుడు సంచలనంగా మారగా ఈ వ్యవహారం గురించి స్థానికులు కూడా తీవ్రంగా చర్చించుకుంటున్నారు.